హలో ఫ్రెండ్స్, చాలా రోజులు అయిందండి లాంగ్ వీడియోస్ చేసి. యాక్చువల్లీ వర్క్ ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల వీడియోస్ అయితే చేయలేకపోయాను. అందరికీ గుడ్ మార్నింగ్. నిన్న మెసేజ్ ఒకటి వచ్చింది కామెంట్ సెక్షన్లోని, వైపర్ గురించి వీడియో చేయమని. సో బ్రదర్, నీకోసం వీడియో అయితే చేస్తాను వైపర్ గురించి. ప్రజెంట్ బయటన అయితే చాలా చాలా కూల్ అట్మాస్ఫియర్ ఉన్నదండి. ప్రజెంట్ మార్నింగ్ 7 అవుతున్నది. ఈ వీడియోలో మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి. ఫస్ట్ వచ్చేసి వైపర్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్, ఆ తర్వాత వచ్చేసి ఎలిజిబిలిటీ. ఏదైతే మనం జాయిన్ అవుతామో మెరిటైమ్ యూనివర్సిటీ, దాని ఎలిజిబిలిటీ ఏంటి అది తెలుసుకుందాం. ఆ తర్వాత వచ్చేసి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెప్తాను. వైపర్ రేటింగ్ నుంచి ఎలాగ కంప్లీట్ అవుతుంది అవన్నీ కూడా. ఆ తర్వాత వచ్చేసి ప్లేస్మెంట్స్, ఎక్కడి నుంచి ప్లేస్మెంట్స్ అయితే మనకు వస్తాయి దాని గురించి చెప్తాను. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు మన ఇండియాలోని టాప్ 5 జీపీ రేటింగ్ చేయడానికి బెస్ట్ మ్యారిటైమ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్తాను. ఆ తర్వాత వచ్చేసి షిప్పింగ్ కంపెనీస్ ఏవైతే స్పాన్సర్షిప్ చేస్తున్నాయో వాటి గురించి చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇంజిన్ రూమ్కి అయితే వెళ్ళిపోదాం. ఇంజిన్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇప్పుడు మీరైతే చూస్తున్నారు కదా, ఇది స్టీరింగ్ అండి. ఎవరైతే ఇప్పుడు వైపర్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంజిన్ రూమ్లోని క్లీన్గా అయితే ఉంచాలి ఎప్పుడు కూడా. అది వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ. ఇప్పుడు మనం ఒక్కొక్కటి వైపర్ గురించి ఏమేమి చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వైపర్ అనే వ్యక్తి ఇంజిన్ రూమ్లోని లోయెస్ట్ ర్యాంక్లో ఉంటారు స్టార్టింగ్ నుంచి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇంజిన్ రూమ్ మొత్తం కూడా క్లీనింగ్ ఎప్పుడు క్లీన్గా ఉంచేటట్టు చూస్తారు. టూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆ ట్యాంక్స్, అవన్నీ కూడా ఆ ట్యాంక్స్ తర్వాత టెంపరేచర్స్ ఇవన్నీ కూడా వైపరు చూసి నేర్చుకోవాలండి. ఆ తర్వాత వచ్చేసి ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసిస్టెంట్గా అయితే ఉండాలి వైపరు. వన్స్ అసిస్టెంట్గా ఉంటే అక్కడి నుంచి ఆయిలర్ అయితే అవుతారు. ఆ తర్వాత వచ్చేసి రీఫిల్లింగ్, లూబ్రికేటింగ్ ఆయిల్, తర్వాత డీజిల్ ఆయిల్, ఎఫ్ఓ ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రీఫిల్లింగ్ ఎలా చేస్తారో అది తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే మీరు ఎప్పుడైతే ఆన్ జాబ్లోనూ ఉంటారో ఈజీగా అది అయిపోయినంటే ఇమీడియట్లీ మీకు తెలుస్తుంది. ఒక్కసారి రీఫిల్ అవుతుందో లేదో అవన్నీ చెక్ చేసుకోవాలి. సో అదయిన తర్వాత టూల్స్ ఏదైతే ఉన్నాయో అది ఏ టూల్స్ ఎక్కడ ఉండాలో అవన్నీ కూడా జాగ్రత్తగా ఉంచుకుంటూ ఎప్పుడు కూడా నీట్గా ఉంచేటట్టు చూసుకోవాలి. ఆ తర్వాత ఇంజిన్ రూమ్లో ఏ ఆపరేషన్స్ అవుతున్నాయి అవన్నీ తెలుసుకోవాలి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా జనరేటర్, ఈ జనరేటర్లో ఉన్న ఏవైతే టెంపరేచర్స్ ఉంటాయో, ఫ్యూల్ టెంపరేచర్స్ ఉంటాయి, ఫ్రెష్ వాటర్ టెంపరేచర్స్ ఉంటాయి, అది ఎగ్జాస్ట్ ఎయిర్ టెంపరేచర్స్ ఉంటాయి, అవన్నీ కూడా మీరు చాలా చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు కరెక్ట్గా చూసుకున్నట్టయితే ఈ మధ్యలో ఒక్కొక్కసారి లీకేజ్ అవుతుంటుంది. మీరు కూడా అది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడైతే మీరు మీ డ్యూటీ టైంలో ఉన్నారో ఏవి కూడా వదలకుండా ప్రతి దగ్గరికి వెళ్ళాలి. మీరు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేనైతే ఫ్యూల్ ఎంత ఉందో చూస్తున్నాను కదా, అది కూడా మనం చెక్ చేసుకోవాలి ప్రతిసారి కూడా. ఎవ్రీడే 2 times మీ డ్యూటీ టైంలోనే మొత్తం 360 degrees అయితే చూసుకోవాలి ఎప్పుడైతే జనరేటర్ ఆన్లైన్ ఉన్నదో. ఎందుకంటే ప్రతిసారి కూడా చూసుకోకపోతే ఎక్కడ చిన్న లీక్ అయినా సరే చాలా చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఎప్పుడైతే ఈ లూబ్రికేటింగ్ ఆయిల్ తర్వాత డీజిల్ ఆయిల్ ఇవన్నీ ఆపరేషన్లో ఉంటాయో చాలా చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇదైతే ఎయిర్ ట్యాంకు. ఈ ఎయిర్ ట్యాంక్ కూడా ఎప్పుడు కూడా 23 నుండి అలాగే 27 వరకు ఉన్నదో లేదో చూసుకోవాలి. 22-27 ఉన్నదో లేదో చూసుకోవాలి ప్రెషర్. ఈ ఎయిర్ కంప్రెసర్ కూడా ఎప్పటికప్పుడు ఫ్యూల్ ఉంటుంది, అది లూబ్రికేటింగ్ ఆయిల్ ఉంటుంది, దాని లెవెల్ ఉంటుంది, ఆ లెవెల్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఇంజిన్ రూమ్లోని ఎప్పుడు కూడా మోటార్స్ ఉంటాయి, ఆ తర్వాత సీ వాటర్స్, ఫ్రెష్ వాటర్స్ అనే మోటార్స్ అయితే ఉంటాయి. అవన్నీ కూడా మంచిగా వర్క్ చేస్తున్నాయా లేదా, ఏమైనా లీకేజ్లు ఉన్నాయా అది కూడా చూసుకోవాలి. ఇక్కడ మీకు చాలా పైప్ లైన్స్ అయితే కనిపిస్తాయి. మెయిన్గా ఏంటంటే ఏ కలర్ పైప్ లైను దేనికి సంబంధించింది అనేది తెలుసుకోవాలి. రెడ్ అయితే డీజిల్ అని, ఎల్లో అయితే లూబ్రికేట్ అని,
అవన్నీ కూడా తెలుసుకోవాలి. ఇక్కడ మీరు కరెక్ట్గా చూసుకున్నట్టయితే ఇప్పుడు మేము చూపిస్తాం కదా, ఇదేమో మెయిన్ ఇంజన్. ఈ మెయిన్ ఇంజన్లో కూడా ఎప్పుడైతే రన్ అవుతుంటుందో, ఇప్పుడు కరెక్ట్గా చూసినట్టయితే అంతా గేజ్ అది, అవన్నీ కూడా ప్రెజర్స్, ఆ ప్రెజర్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో కూడా అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత అయితే వైపర్కి ఉన్నది. ఎందుకంటే ఇది మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అండి. అలాగే కింద బిల్జెస్ట్ వాటర్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనం రోజు యూస్ చేసుకుంటామో ఒక్కొక్కసారి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బిల్జెస్ట్ పొరపాటును కూడా ఈ బిల్జెస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బిల్జెస్ట్ వాటర్ కానీ సముద్రంలో కలిస్తే మాత్రం చాలా ఎక్కువ ఫైన్ అయితే వేస్తారు ఇంటర్నేషనల్ మ్యారిటైమ్. సో అది జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతిసారి కూడా ఎప్పుడైతే మీరు డ్యూటీలో ఉన్నారో టాప్ 3 ఫ్లోర్స్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్స్, ఇవన్నీ కూడా క్లీన్గా ఉన్నాయో లేదా చూసుకోవాలి. ఎక్కడ ఏమి లీకేజ్లు ఉన్నాయో లేదా చూసుకోవాలి. అలాగే పైప్ లైన్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఎక్కడైనా ఒక్కొక్కసారి పాత షిప్లు అయితే వస్తుంటాయి, అలాంటి షిప్లో కూడా మీరు లీకేజ్లు అయితే వస్తుంటాయి, అవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఇక్కడైతే ఇంకో చూపిస్తాను చూడండి. ఇదేమో ఫ్రెష్ వాటర్స్ అండి. ఈ ఫ్రెష్ వాటర్స్ మోటార్స్, అలాగే ఈ ఆక్సిలేటర్ ఇంజిన్లోని ప్రెషర్స్, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా మీరు నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకుని యాక్చువల్లీ ఉంటుంది ఈ ప్రెషర్స్ అన్నీ కూడా ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్లో రాసుకోవడానికి ఆయిలర్కి బుక్ ఇస్తారు. సో దాంట్లో అయితే మెన్షన్ చేయాలి. ఇంజనీర్స్కి సపరేట్ బుక్ ఉంటుంది, అలాగే ఆయిలర్స్కి సపరేట్ బుక్ ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే వాటర్ టెంపరేచర్, అది ఫ్రెష్ వాటర్ టెంపరేచర్. అలాగే ఇంకా నేను ఎగ్జాస్ట్ టెంపరేచర్ ఉంటే చూపిస్తాను చూడండి. అక్కడ మీరు చూస్తున్నారుగా, అది ఎగ్జాస్ట్ టెంపరేచరు. అది కూడా చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎప్పుడైతే షిప్ రన్నింగ్లో ఉన్నదో ఈ టెంపరేచర్స్, తర్వాత ఈ లెవెల్స్, ఇవన్నీ కూడా చాలా గమనించాలి. మీకు షిప్లో కూడా టెంపరేచర్ గన్ అయితే ఉంటుందండి, ఒక గన్ లాగా ఉంటుంది. అది ఎప్పుడు క్యారీ చేసుకుంటే మీకు ఈజీగా తెలుస్తుంది. జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే మీకు తెలుస్తుంది. మీరు ప్రజెంట్ ఇక్కడ చూస్తున్నారు చూడండి, ఇదంతా కూడా ఇంజన్ రూమ్లోనే మీకు చూపించడానికే నేను ఇక్కడికి వచ్చానండి. ఇప్పుడు నేను వైపర్గా జాయిన్ అవ్వడానికి ఎలిజిబిలిటీ అయితే నేను చెప్తానండి. ఫస్ట్ మీరు మ్యారిటైమ్ ఇన్స్టిట్యూట్లోనే ఎంటర్ అవ్వడానికి మినిమం 10th పాస్ అయితే ఉండాలి. 10th, ఇంటర్, అలాగే ఐటీఐ ఫిటర్ ఏదైనా ఉంటే అది సరిపోతుంది. 60% మార్క్స్ అయితే ఉండాలి. 17.5 to 25 ఏజ్లోనే అయితే ఉండాలి. మెడికల్ ఫిట్నెస్ డీజీ అప్రూవ్డ్ అయితే ఉండాలి. ఐసైట్ కూడా మీరు 6/6 కూడా ఉండాలి. తర్వాత బేసిక్ సేఫ్టీ ట్రైనింగ్ ఉంటుందండి. ఒక్కసారి అది బేసిక్ సేఫ్టీ ట్రైనింగ్ అయిన తర్వాత మీకు సీమ్యాన్ బుక్ అయితే వస్తుంది. ఇవన్నీ కూడా జీపీ రేటింగ్స్ లో భాగమే ఉంటాయి. అవన్నీ కూడా ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న టాప్ 5 యూనివర్సిటీస్ అయితే మాత్రం మీరు సెలెక్ట్ చేసుకోండి. చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు మీకు ఇంకొక స్పాన్సర్షిప్ కంపెనీస్ గురించి చెప్తాను. అది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎవరైతే లోయర్ మిడిల్ క్లాస్ ఉన్నారో వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. ఇక్కడ స్క్రీన్ మీద ఇవి చూపిస్తున్నాను చూడండి. ఇవైతే టాప్ 5 స్పాన్సర్ చేసే షిప్పింగ్ కంపెనీస్. అలాగే కొన్నిసార్లు సముద్ర ఇన్స్టిట్యూట్ లాగా ఆ కాలేజ్ కూడా స్పాన్సర్షిప్ అయితే ఇస్తారు. వన్స్ మీరు వైపర్ ఎంట్రీ లెవెల్ అయిన తర్వాత కెరీర్ గ్రోత్ ఎలాగుంటుందంటే, వైపర్ ఎంట్రీ అయిన తర్వాత ఆయిలర్ అవుతామండి. అది 1 month అదే ఒకసారి సెయిలింగ్ అవ్వాలి 9 to 12 months. ఆ తర్వాత ఆయిలర్ నుండి మోటార్ మ్యాన్ అయితే అవుతాము. అది ఎక్స్పీరియన్స్ తో కలిపి వస్తుంది. ఇంజిన్ వాచ్ కీపింగ్ సర్టిఫికేట్ అది అయిన తర్వాత ఇంకో సెయిలింగ్ అయిన తర్వాత సిఓపి వస్తుంది. ఆ తర్వాత మోటార్ మ్యాన్ నుండి 4th ఇంజనీర్ అయితే మ్యారిటైమ్ ఇంజనీరింగ్ కోర్స్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. వన్స్ మీరు ఎగ్జామ్స్ కానీ క్లియర్ చేసుకున్నట్టయితే 4th ఇంజనీర్ అయితే అవుతారు. 4th ఇంజనీర్ నుండి ఎగ్జామ్స్ ఉంటాయి మళ్ళీ కూడా, అప్పుడు 3rd ఇంజనీర్ అవుతారు. 3rd ఇంజనీర్ నుండి మళ్ళీ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి, అది 2nd ఇంజనీర్ అవుతారు. ఆ తర్వాత ఫైనల్ గా చీఫ్ ఇంజనీర్ అవుతారు. వైపర్ శాలరీ వచ్చేసి 10,000 నుండి 20,000 ఉంటుందండి, ఏవైతే ఇండియన్ షిప్స్ అయితే ఉంటాయో వాటిలోని. అలాగే ఫారెన్ షిప్స్ లోనే అయితే మాత్రం $350 నుండి $500 అయితే ఉంటుంది. ఇంకా మంచి కంపెనీస్ అయితే మాత్రం ఒకేసారి లక్గా దొరికితే మాత్రం అది $1,000 వరకు వెళ్ళొచ్చు. వన్స్ ఆయిలర్ గా ప్రమోషన్ వచ్చిన తర్వాత మీకు ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే వైపర్ గా మీరు ఒక 15 months గానీ చేశారంటే, ఓపెన్ సిరీస్ అయితే 15 months చేయాలి వాచ్ కీపింగ్ కోసం. అదే జీపీ రేటింగ్ చేస్తే సింపుల్ గా 6 months కి అయితే వచ్చేస్తుంది వాచ్ కీపింగ్. వన్స్ మీకు వాచ్ కీపింగ్ వచ్చిన తర్వాత ఇంకో సెయిలింగ్ అయితే చేస్తే సిఓపి వస్తుంది. అప్పుడు మీరు ఆయిలర్ గా
ప్రమోషన్ అవుతుంది. అప్పుడు 1000 నుండి 1500 వరకు అయితే USD మీరు ఎర్న్ అయితే చేయగలరు. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు తెలిసింది కదండి కంప్లీట్ గా ప్రాసెస్. ఇక మీదటైతే మనం బ్రిడ్జ్కి అయితే వెళ్ళిపోదాం. అక్కడ మీకు ఇంకొన్ని చూపిస్తాను ఎవరైతే మ్యారిటైమ్ లోకి రావాలనుకుంటున్నారో. ఇప్పటి వరకు వైపర్ గురించే తెలుసుకున్నారు కదండి, ఇంజిన్ డిపార్ట్మెంట్. ఇప్పుడైతే నెక్స్ట్ వీడియో అయితే డెక్ డిపార్ట్మెంట్ అయితే చేస్తాను. ఓఎస్ డ్యూటీస్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మీకు ఒక చిన్న ట్రైలో కూడా చూపిస్తాను. పైన బ్రిడ్జ్ లో ఏముంటాయో అవన్నీ కూడా మీకు జస్ట్ ఒక అవగాహన కోసం అయితే చూపిస్తాను, చూడండి. మీరు ఇప్పుడు చూస్తున్నారుగా, ఇది GNSS నావిగేటర్. ఇక్కడ మీరు కోఆర్డినేషన్ చూస్తున్నారు కదా, ఇది ప్రస్తుతం మేమున్న ప్లేస్ యొక్క కోఆర్డినేషన్స్, ఈ లొకేషన్ కోఆర్డినేషన్స్, ఈ ప్లేస్. ఇదైతే తైనాన్ అంపింగ్ పోర్ట్ దగ్గర అయితే ఉన్నాము. మీరు ఇక్కడ కరెక్ట్గా అలా చూసుకున్నట్టయితే ఇది బారోమీటర్ అండి. మనం ఎప్పుడైతే రఫ్ సీ అయితే వస్తుందో అప్పుడైతే యూస్ అవుతుంది. మన విండ్ స్పీడ్ ఎంత ఉన్నదో తెలుసుకోవడానికి అయితే బాగా యూస్ చేస్తారు. ఇంకా ఇలాగ వస్తే మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది శాటిలైట్ ఫోన్స్ అండి. మోస్ట్లీ శాటిలైట్ ఫోన్స్ నుంచి నాకు కాల్స్ వస్తాయి, ఒకవేళ ఇంటర్నెట్ కానీ లేకపోతే. ఇది మీరు చూసినట్టయితే ఇది వెదర్ రిపోర్ట్ కదండి. ఇది వెదర్ రిపోర్టు ఎప్పుడైనా సరే పాతది ఇది, కానీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అయితే యూజ్ అవుతుంది. ఇంకెలాగా మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మానిటర్స్ అయితే కనిపిస్తున్నాయి కదండి. ఈ మానిటర్స్ లొకేషన్ మొత్తం మ్యాప్, వరల్డ్ మ్యాప్ మొత్తం అయితే ఉంటుందండి. మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తాను ఎలాగుంటుందో. చూస్తున్నారా, మొత్తం గ్రీన్ కలర్లు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా షిప్స్. అక్కడ ల్యాండ్ కనిపిస్తుంది చూసారా, అంత చైనీస్లో ఉన్నది. ఇదైతే ప్రస్తుతం తైవాన్ అండి. ఇది చూసారా, మేము ప్రస్తుతం అయితే తైవాన్ ఐలాండ్లో ఉన్నాము. అటుపక్క ఉన్నది చైనా. ఇంకా ప్రస్తుతం మా వాళ్ళు అయితే డ్యూటీలో ఉన్నారు. సో ఇవి అన్నీ కూడా మీకు ఈజీగా ఉంటుందనేసి, ప్రాక్టికల్గా ఉంటుందని మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది రాడార్ అండి. మొత్తం ఎప్పుడైతే షిప్ సైలింగ్ అవుతుందో అప్పుడైతే ఆన్ చేస్తారు. ఇదేమంటే AIS అండి, లొకేషన్, షిప్ లొకేషన్ ప్రపంచంలో ఎక్కడున్నా సరే అది కనిపెట్టేస్తారు. బయట నుంచి కూడా మనం ల్యాండ్ నుంచి కూడా ఇది ఇంటర్నెట్ ద్వారా కనుక్కోవచ్చు. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. స్టీరింగ్, ఇంకా ఇది ఇంజన్ రూమ్ నుంచి ఎక్కడికైనా సరే కాల్ చేసుకోవడానికి అవుతుంది. ఇది VHF. చాలా మందికి తెలియదు ఏంటంటే ఇది 16 ఏంటంటే ఇంటర్నేషనల్ సీఫేరర్స్ ఎక్కడి నుంచి అయినా సరే, ఏ కంట్రీలో అయినా సరే 16 అయితే యూజ్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ద టైమ్. మొత్తం ఆ ట్రాఫిక్ అంతా కూడా 16లోనే ఉంటుంది. ఇదైతే బ్రిడ్జ్లో ఉన్న మొత్తం ఇంజిన్ సిస్టమ్ అండి. ఇది ఇంజిన్ కంట్రోల్ రూమ్లోనే ఎలాగుంటాయో ఇక్కడ కూడా అలాగే ఉంటాయి. ఇది మీరు హ్యాండిల్ చూస్తున్నారు కదా, ఇదైతే మనకి షిప్ సెయిలింగ్ అవుతున్నప్పుడు ఇది స్పీడ్ని కంట్రోల్ అయితే చేసుకోవడానికి ఉపయోగిస్తారు. షిప్ స్టార్ట్ చేయడానికి కూడా బ్రిడ్జ్ నుండి స్టార్ట్ చేయొచ్చు. ఇంజిన్ రూమ్లోని జస్ట్ ఆటోమేటిక్గా బ్రిడ్జ్ వైపు పెట్టేస్తే బ్రిడ్జ్ నుంచి అయితే స్టార్ట్ చేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. ఇది ఇక్కడికి ఇలాగ వస్తే ఇది బో థ్రస్టర్ అండి. ఇది మనకి షిప్ పోర్ట్లో ఉన్నప్పుడు ఈజీగా షిప్ మూవ్ అవడానికి ఈ బో థ్రస్టర్ అయితే ఉపయోగిస్తారు. ఇప్పుడు బయటకు చూపిస్తాను చూడండి, బయటని ఎంత బాగుంది చూసారా, చాలా బాగుంది కదండి. బయటన అక్కడ ఆఫ్షోర్ వెజల్స్ అయితే ఉన్నాయి. ఆఫ్షోర్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచి శాలరీస్ అయితే ఉంటుందండి. ఎవరైతే కొత్తగా జాయిన్ అవుదాం అనుకుంటున్నారో GP రేటింగ్ అయితే వెళ్ళడానికి ట్రై చేయండి. పొరపాటును కూడా ఓపెన్ CDC తీసుకోవద్దు, చాలా నష్టపడతారు. ఇక పైనుంచి వస్తే ఇలాగైతే కనిపిస్తుందండి. మొన్న పెయింటింగ్ అయితే వేసారు మా వాళ్ళు క్రెయిన్కి. ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు వీడియో చూసారు కదండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో మర్చెంట్ నేవీలోని వాళ్ళకి షేర్ చేయండి. అలాగే నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. జై హింద్.